అండ్ వి మస్ట్ మేక్ తెలంగాణ డ్రగ్ ఫ్రీ తెలంగాణ. ఎందుకంటే ఈరోజు మనం చూసినట్టయితే ఇంకొక 20 సంవత్సరాలకు సరిపోనంత డ్రగ్స్ మన దేశంలో డంప్ చేయడం జరిగింది. బార్డర్ కంట్రీస్ నుంచి, అటు పాకిస్తాన్ నుంచి కానీ, అటు నేపాల్ నుంచి, బంగ్లాదేశ్ నుంచి, అట్లా వేరే కంట్రీస్ నుంచి మన ఇండియాలకు, ఎస్పెషలీ పంజాబ్, రాజస్థాన్, నార్త్ ఈస్ట్ స్టేట్స్ నుంచి స్లోగా మన సౌత్కు రావడం జరిగింది. అండ్ ఎస్పెషలీ నిజామాబాద్ మనం చూసుకున్నట్టయితే ఈజ్ అ బార్డర్ ఫర్ మహారాష్ట్ర. సో రోజు గంజాయి పట్టుకున్నారు, గంజాయి పట్టివేత జరగడం అనేది మనం చూస్తూనే ఉన్నాం. ఎస్పెషలీ ట్రైన్స్లో చాలామంది గంజాయి ట్రాన్స్పోర్ట్ చేయడం జరుగుతుంది మహారాష్ట్ర నుంచి. సో అందరం కూడా గమనించి ఈ డ్రగ్స్ బాధిన పడకుండా మనము యూత్ని, తర్వాత స్కూల్ చిల్డ్రన్ని కూడా దీని ఒక మీద ఎడ్యుకేట్ చేయడం చాలా ఇంపార్టెంట్. సో ఐ రిక్వెస్ట్ ఆల్ ద సిటిజన్స్ టు టేక్ పార్టిసిపేట్ ఇన్ దిస్ ఫైట్ అగైన్స్ డ్రగ్స్. ఎందుకంటే ఇది ఒక మన దేశ అభివృద్ధి. ఎందుకంటే మన దేశంలో చూసినట్టయితే హైయెస్ట్ నంబర్ ఆఫ్ యూత్ ఇన్ ద వరల్డ్ మన కంట్రీలో ఉన్నాయి. 35 నుంచి 40 కోట్ల మంది యూత్ ఉన్నారు మన దేశంలో. కాబట్టి వేరే కంట్రీస్ మన దేశ అభివృద్ధి కావద్దు అని చెప్పేసి దీని మీద వాళ్ళు ఈ డ్రగ్స్ అనేది మన దేశంలోకి రావడం జరుగుతుంది.